తెలుగు సినిమాకు సంక్రాంతి పండుగ అనేది పెద్ద మార్కెట్ అని తెలిసిందే. ఈ సీజన్ ను టార్గెట్ చేసుకొని సినిమాలను ప్లాన్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఈ సీజన్ లో ఆయన నటించిన చిత్రాల్లో ఎక్కువ శాతం మంచి విజయాలే సాధించాయి. ఇంకా 2026 సంక్రాంతి బరిలో మనశంకర వరప్రసాద్ గారుగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కెరీర్ లో మనశంకర వరప్రసాద్ గారు సహా ఇప్పటి వరకు విడుదలైన సంక్రాంతి సినిమాలేంటో చూసేద్దాం. తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. అందుకే ఈ ఫెస్టివల్ రోజున తమ సినిమాలను విడుదల చేయాలని బడా హీరో నుంచి అప్కమింగ్ హీరోల వరకు అందరూ ఉవ్విల్లూరుతారు. ఇక చిరంజీవి కూడా తన కెరీర్ లో ఎన్నో సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాలే సాధించాయి. కొన్ని పరాజయం పాలయ్యాయి. మొత్తంగా సంక్రాంతి సీజన్ లో విడుదలై హిట్స్ ఫ్లాప్స్ మూవీస్ ఏంటో మీరు ఒలుక్కేయండి. మొదటిది తాయారమ్మ బంగారయ్య. 12 జనవరి 1979న విడుదలైన తాయారమ్మ బంగారయ్య చిత్రం నటుడిగా చిరంజీవికి తొలి చిత్రం.